బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి ఉభయ సభల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కార్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయనే ఇవాళ ఆ పార్టీ తరఫున చర్చకు ప్రారంభించనున్నారు. ఇక ఆగస్టు 9, 10న అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. ఇక అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టింది. గత వారం దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నారు. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాటి నుంచి ఉభయ సభల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కార్పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది. ఇక మణిపూర్ హింసపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయనే ఇవాళ ఆ పార్టీ తరపున చర్చను ప్రారంభించనున్నారు. ఆగస్టు 9, 10న అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఇక ఆగస్టు 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టింది. గత వారం దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, అవిశ్వాస తీర్మానం చర్చ నేపథ్యంలో ఈ రోజు సభ ఎలా ఉండబోతుందంటారు? వెన్నెల, ఇప్పటి వరకు సభ జరగడం ఒక ఎత్తు అయితే ఈ రోజు నుండి మరింత వేడి రాజుకోనుంది. నిజానికి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఎప్పుడైతే నిన్న పర్మిషన్ దొరికిందో అప్పటి నుండి తను చాలా యాక్టివ్ గా ఇతర సభ్యులతో కలిసి దీనిపై చర్చించడం జరిగింది. జూలై 26వ తారీఖున ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి ఇది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 272 సీట్లు ఓట్లు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 301 వరకు బలం ఉంది. అయితే ఇక్కడ ఈ అవిశ్వాస తీర్మానానికి ఉన్నటువంటి ఐడియాలజీ వేరు. అంటే వీరు ఎందుకు ప్రవేశపెట్టారంటే ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై ఏమాత్రం స్పందించడం లేదు. పార్లమెంటు లోపల దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు, వివరణ కూడా ఇవ్వలేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని ఇలా తప్పించుకొని తిరగడం సరైనది కాదంటూ వీరు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీరితో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని గతంలో ప్రవేశపెట్టింది. అయితే 3 రోజుల చర్చ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ ఈ రోజున చర్చ మొదలు కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలై సాయంత్రం 7 వరకు జరుగుతుంది. ఇలా 3 రోజుల పాటు కంటిన్యూగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 10వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏం చేశారు, మణిపూర్ విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో, అక్కడ జరిగినటువంటి సంఘటనలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అమిత్ షా వ్యూహం మరో రకంగా ఉంది. చివరి రోజైన 11వ తారీఖున ప్రధానితో మాట్లాడించాలని, ఎందుకంటే ఈ విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేసే విధంగా మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 12 గంటల నుండి ఖచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభలు కూడా దద్దరిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై ఓటమికి తప్పని తెలిసినా కూడా ఇండియా కూటమి మాత్రం ముందుకే వెళ్ళింది. పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి తమ సభ్యులందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికీ విప్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వారందరూ కూడా
మణిపూర్ అంశంపై కేంద్రంపై పూర్తి స్థాయిలో ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. ఇక దీన్ని ఏ రకంగా స్వీకరిస్తుంది, ఎన్డీఏ ఏ రకంగా డిఫెన్స్ లో పడుతుంది, అలాగే ఎలాంటి వివరణ ప్రధాని ఇస్తాడు అనేది ఈ 3 రోజుల్లో తేలనుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజ్.